నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేబినెట్లో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. మరి వీటన్నిటిపైన స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి అన్ని అక్రమ అరెస్టులే అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏ విధంగా చూడాలంటారు? మొత్తం చుట్టూతా అందరూ నేరస్తుల్ని వేసుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేసినా కానీ అది అక్రమ అరెస్ట్ అనే అంటాడు. అక్రమ అరెస్టు ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినప్పుడు అక్రమ అరెస్ట్ అన్నాడు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసి అడ్డంగా దొరికిపోతే అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అన్నాడు. పోసాని కృష్ణమురళి బూతులు తిట్టిన పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అన్నాడు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ అన్నాడు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ప్రతిదీ అక్రమ అరెస్ట్ అనే అంటాడు. అక్రమ అరెస్ట్ ఇప్పుడు ఈ నేరాలన్నీ జరిగింది ఎప్పుడు? ఇప్పుడు ఈ నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే ప్రూవ్ అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన నేరాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు తాజాగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుణ్ణి మర్డర్ చేయటం ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అంటే ఇవన్నీ వీటన్నిటిలో ఇటువంటి కేసులు అన్నిటిలో జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం చెయ్యాల్సిన పని ఏది పోలీసులు చెయ్యనివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని కాపాడాడు. దేనికోసం? దళితులు బలైపోయినా పర్వాలేదు, నాతోటి ఉన్నవాళ్ళు అంటే ఈ అనంతబాబు లాంటి నేరస్తులు, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఘోరమైన నేరాలకి పాల్పడే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలి, అంతే తప్ప వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయకూడదు అన్న ఒకే ఒక సిద్ధాంతం పెట్టుకొని ముందరికి వెళ్ళాడు. లేకపోతే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు విషయానికి వస్తే, ఎమ్మెల్సీ అనంతబాబు అతని డ్రైవర్ని, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని దారుణంగా మర్డర్ చేస్తే ఎవరు చేశారు? ఈ అనంతబాబు చేశాడని చెప్పి అతనే చెప్పుకున్నాడు, నేనే చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత పోలీసులతోటి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు అతనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా, అంటే నిర్ణీత గడువు లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఫైల్ చేయకుండా చూశాడు. అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చెయ్యనివ్వకుండా అడ్డుకున్నది నువ్వేనా జగన్? ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి కదా. అతను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత అతన్ని తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టుకొని, ఎలక్షన్ క్యాంపెయిన్లో పక్కనే పెట్టుకొని తిరగటమే కాకుండా తన కారులోనే ఎక్కించుకొని, తన బస్సులో క్యాంపెయిన్ చేసే బస్సులోనే ఎక్కించుకొని తిరిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్లస్ అనంతబాబు గురించి చాలా గొప్పగా చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయిన్లో. అతను మొత్తం ఆ ఏరియా మొత్తానికి ఇన్ఛార్జిని చేశాడు, అతనే ఇన్ఛార్జ్ అని. అంటే నువ్వు నేరస్తుల్ని తప్ప నువ్వు ప్రోత్సహించావా? నువ్వు ఎప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా నేరస్తుడే అయి ఉంటాడు. వీళ్ళందరూ కూడా మామూలు కేసులు కాదు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కేసుల్లో అందరూ ఒక్కొక్కడు దొరుకుతున్నారు. అసలు వీళ్ళు అప్పుడే దొరకాలి, కానీ పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వలేదు. కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కేసులు రీఓపెన్ చేస్తున్నారు, రీఓపెన్ చేసి దర్యాప్తులు చేస్తున్నారు. మళ్ళీ దర్యాప్తు చేస్తే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ అనంతబాబు విషయానికి వస్తే అప్పటి వరకు అనంతబాబు ఒక్కడే చేశాడు అనుకున్నారు, ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అంటే ఎంత దారుణాలు చేశారు. దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? దళితుల్ని నువ్వు మర్డర్ చేస్తావా? నువ్వు నా దళితులు అన్నాడు కదా. నువ్వు అన్న వ్యక్తివి నువ్వేం చేయాలి? ఈ ఎమ్మెల్సీ అసలు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి నుంచి అతన్ని ఎందుకు తీసేయలేదు? పార్టీ నుంచి నువ్వు ఎందుకు సస్పెండ్ చేయడం లేదు జగన్? అంటే ఈ నేరంలో నీకు కూడా పాత్ర ఉందా? ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు దళితుల్ని ఎంతమంది మీద నువ్వు అధికారంలో ఉండగా అటాకులు చేయించావు? పైకొచ్చి నా దళితులు అంటావు,
చేసేవన్నీ ఇవే కదా. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తిని నువ్వు వెనకేసుకుని వచ్చి నువ్వు ఈ రోజున మళ్ళీ కేసు రీఓపెన్ కూడా ఎట్లా అయింది? కోర్టు ఆదేశాలతో అయింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి చెప్పింది, అయ్యా మాకు ఈ కేసులో మేము రీఓపెన్ చేయాలి దీన్ని ఎందుకు అంటే ఇంకా చాలా ఆధారాలు సేకరించాల్సి ఉంది అని చెప్తే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మీరు రీఓపెన్ చేయండి అని చెయ్యకూడదని వెళ్ళాడు ఈ అనంతబాబు. రీఓపెన్ చేయడానికి వీలు లేదని కోర్టులో వాదించాడు. అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా పోలీసులు కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజీలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. ఇవన్నీ ఎప్పటివి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఎందుకు బయటికి రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్యతోటి డైరెక్ట్ ప్రమేయం జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అంటే ఇటువంటి నేరస్తుల్ని పట్టుకొని శిక్షించాల్సిన ప్లేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దళితుణ్ణి మర్డర్ చేసిన వ్యక్తిని కాపాడాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోవటంలా. లేకపోతే నువ్వు కనీసం ఎమ్మెల్సీ పోస్ట్ నుంచి అన్నా సస్పెండ్ చేసి ఉండేవాడివి కదా, నీ పార్టీ నుంచి బహిష్కరించి ఉండేవాడివి కదా. అవన్నీ చేయకపోగా కేసు నుంచి అతన్ని కాపాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతబాబుని కేసు నుంచి కాపాడి ఆ కేసుని మొత్తం మూసేసి పోలీసుల్ని మేనేజ్ చేసి అతను జైలు నుంచి బయటికి రాగానే అదే పోలీసుల్ని ఆదేశించి పోలీసులు వెళ్ళి అతనికి సన్మానం చేశారు. ఎట్లా చేశారు అంటే పోలీసుల్ని బెదిరించి లొంగ తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు అని ఈ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టుతోటి మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ అయింది. అంటే ఇటువంటి నేరాలు ఎన్ని చేశాడు, ఎన్ని చేయించాడు. నేరం చేయటం, జగన్మోహన్ రెడ్డి కాపాడటం. ఎవడొక వాడు నేరం చేయటం, జగన్మోహన్ రెడ్డిని కాపాడటం. వీడు నేరం చేయటం, జగన్మోహన్ రెడ్డి కాపాడటం. ఎంతమంది దళితుల్ని, ఎంతమంది మైనారిటీలని, ఎంతమంది బీసీలని ఊచకోత కోసిన వ్యక్తి. ఆ వ్యక్తులందరినీ కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఇంత అనార్కిజం సమాజంలో, ఇంత అనార్కిజం జగన్మోహన్ రెడ్డి టైంలో స్ప్రెడ్ అయింది అంటే కారణం ఏంటి? పాలకుడు కరెక్ట్గా లేకపోవటం వల్ల జరిగిన పరిణామాలు ఇవన్నీ. అతనే కరెక్ట్గా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఉంటాడని ఎవడనుకుంటాడు? అతని మీదే ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ ఎవరు? అందరూ వీళ్ళే, అందరూ క్రిమినల్సే. ఎవడన్నా మామూలుగా మంచిగా ఉండే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డితో? ఒక్క పేరు చెప్పండి. ఎవడు చూసినా అటవీ భూములు ఆక్రమించినవాడు, దళితుల్ని ఊచకోత కోసినవాడు, బీసీల్ని చంపినవాడు, ఇసుక స్మగ్లింగ్ చేసేవాడు, మద్యం కుంభకోణం చేసినవాడు, లేకపోతే తిరుపతి నెయ్యిలో కల్తీ చేసినవాడు, మొత్తం వీళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా రాజ్యసభకు పంపించి నువ్వు లోక్సభకి వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఎంత అరాచకం చేశావు? ఇన్ని నువ్వు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ. పైకొచ్చేమో నువ్వు దళితులు నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి నువ్వు చేసిన మోసం మామూలు మోసం ఇది. అందుకని ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈరోజు అనంతబాబుని మళ్ళీ అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులకి జరిగిన న్యాయం. దళితులకి న్యాయం జరిగింది. ఆ రోజున అంటే ఒక దళితుడికి ఏదైనా జరిగితే ఎగబడతారు కదా వీళ్ళందరూ, ఈ వైసీపీ మోకంతా ఎగబడతారు కదా, ఈ క్రైస్తవ సంఘాల ముసుగులో ఉన్న వీళ్ళందరూ కూడా ఎగబడతారు కదా. పాస్టర్ ప్రవీణ్ హత్య కేసులో ఎట్లా ఎగబడ్డారు? వాడు ఆ వైసీపీ నాయకుడు, ఆ బెల్లి లింగం అనేవాడు ఎట్లా ఎగబడ్డాడు? అందరినీ చంపేస్తా
హిందువులందరినీ చంపేస్తా అన్నాడు కదా. మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అసలు హత్య చేసేస్తే దళిత సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? క్రైస్తవ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? ఇదే మాజీ ఎంపీ హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు? హర్షకుమారు ఈ రోజున వచ్చి పాస్టర్ ప్రవీణ్ హత్య కాదయ్యా, న్యాచురల్గా అతను తాగి చనిపోయాడయ్యా రోడ్ యాక్సిడెంట్లో అని చెప్తూ ఉంటే ఈ రోజుకి అదే చెప్తాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడు హర్షకుమార్. ఎందుకు మాట్లాడావు? మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. కనీసం ఇప్పుడైనా మాట్లాడు. అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు నీకు నోరు పెగలలేదు. ఎందుకో తెలుసా? ఇదే జీవి హర్షకుమార్ని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే దిక్కు దివాణం లేకుండా పడున్నాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చెయ్యడు కదా, అటువంటి కక్ష సాధింపు చర్యలు చెయ్యడు. కాబట్టి ఈ జీవి హర్షకుమార్ లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పెద్ద మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంపూర్ణ న్యాయం జరిగింది. సంపూర్ణ న్యాయం అంటే పాక్షిక న్యాయమే. ఈ అనంతబాబు భార్యకి ఈ మొత్తం ఈ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి లేటెస్ట్ సమాచారం ఏంటి అంటే, ఈ హత్య కేసులో హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మాజీ మంత్రి కన్నబాబు శిష్యులు, అనుచరులు. ఈ విషయం తాజాగా బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళందరూ మొత్తం అంటే వైసీపీ యాజ్ ఎ పార్టీ హత్యలో, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో వీళ్ళందరూ పాత్ర ఉంది, వీళ్ళందరూ పాలు పంచుకున్నారు. అందుకని దీన్ని వదలటానికి వీల్లేదు. పోలీసులు చాలా చక్కగా దీన్ని దర్యాప్తు చేశారు. న్యాయస్థానాలు సహకరించినాయి, కేసు రీఓపెన్ చేసినాయి. అనంతబాబుకి బెయిల్ రద్దు చేసేసి అరెస్ట్ చేసేలాగా ఆర్డర్స్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు జడ్జి, న్యాయమూర్తులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ఈ కేసులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యున్న వైసీపీ నాయకులు ఒక్కొక్కడిని సమాజం నుంచి ఏరేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి మీద పాపం పుణ్యం తలచకుండా కేసులు పెట్టాలి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.